ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ చికెన్ గ్రేవీ. దీనికోసం 1/2 కిలో చికెన్ తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఇలా చికెన్కి మొత్తానికి కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్లు గసాలు వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటూ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ విధంగా వేసుకొని తర్వాత మూత పెట్టుకొని రెడీ చేసుకుంటే మనకి గరం మసాలా ఈ విధంగా రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ చక్కెరం పువ్వు, 5-6 లవంగ మొగ్గలు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకుంటూ ఈ కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా చేసుకొని ఈ విధంగా వేయించుకొని కొంచెం కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేటట్టు వేయించుకొని తర్వాత ఈ టమాటో ముక్కలను కూడా 2 కట్ చేసి ఈ విధంగా వేసుకొని మెత్తగా అయ్యేటంత వరకు ఉడికించుకుంటూ ఒక 5-6 పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ మొత్తం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది, దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని తర్వాత మనం ఎంత డ్రైన్ చేసినా చికెన్ నుంచి నీరు ఊరుతుందండి, ఆ నీరంతా ఎగిరిపోవాలి. తర్వాత ఈ విధంగా కంప్లీట్గా తిప్పుకుంటూ పచ్చివాసన పోయేటంత వరకు వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా తిప్పుకుంటూ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మసాలా బాగా ముక్కకి పడుతుంది. తర్వాత మనం ఈ విధంగా మూత తీసి తర్వాత గ్రేవీ కోసం తగినన్న నీళ్లు, అంటే 1 గ్లాసు నీళ్లు ఈ ఉడికిన చికెన్కి వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి ఇలా నీళ్ళు యాడ్ చేసుకొని మరొకసారి చికెన్ని బాగా తిప్పుకొని వాటర్ అంతా బాగా కలిసిపోయి చికెన్ అంతా కలిసిపోయిన తర్వాత మనం ఈ చికెన్ని ఉడికించుకోవడానికి మరొకసారి మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకుంటే గ్రేవీ ఈ విధంగా మనకి రెడీ అవుతుందండి. దీంతో మనకి చికెన్ గ్రేవీ రెడీ అయినట్లే. తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, నాన్లో కానీ టేస్ట్ చేయవచ్చు. ఈ విధంగా చాలా కమ్మగా మనకి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.